పెట్టినాం డీజేలు అదే మామూలు లేవు. సార్ మీరు ఎంత టైం అయినా మీరు అయితే రావాలి సార్, దయచేసి మీరు ఏమనుకోండి. మీరు రాకపోతే మాత్రం ప్రోగ్రామ్ మధ్యలో 20 గంటలన్నా ఆపుతాం, మీరు ఏమనుకోరు కానీ. ఉద్యమన వైసాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్ల పెట్టె పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాగలి మంగలి సర్వాజనులలో చట్టాల మధుకాడ మా సంతకం ఉండాలు. వేలయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలు. వేలయ్యల పాని సత్వం ఈ దేశం నేలాలు. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నీవెందు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరిన వాడు, జన దోసలనే తగిలిన వాడు. ఎంతమంది ఎత్తుకులను జైవించెంట ఎవరో ఒక్కరు. మరువోతు నాయి బిడ్డ అమ్మ. భారత భాస్కర పూసిన
జై భీమ్ జై భీమ్ ఇదే మా నినాదం జై భీమ్ జై భీమ్ ఇదే మా రణనాదం జై భీమ్ జై భీమ్ ఇదే నా నినాదం జై భీమ్ జై భీమ్ ఇదే మా రణనాదం రాజ్యాంగము రాసిన యోధా జగమంతకు నీవే మేధా నీ సందేశం వీలు నామగా మాకిచ్చినవు బహుమానంగా దీన జన బతుకుల్లో ఉరుములా ఉరిమావు మెరుపై నువ్వు మెరిసావు అనాగరికము అంచుతుంసి నాగరికులుగా చేసి నిశి గర్భము చీల్చుకొని ఉదయించిన అంబేద్కరుడా మాతృజాతి కన్న కలలు ఫలించిన అంబేద్కరుడా నీవే నీవే మా పొద్దు పొడుపు నీవే నీవే మా వెన్నెల ముడుపు నీవే నీవే మా పొద్దు పొడుపు నీవే నీవే మా వెన్నెల ముడుపు జై భీమ్ జై భీమ్ ఇదే మా నినాదం జై భీమ్ జై భీమ్ ఏలించిన మా సూర్యుడా మతవాదం మటు పెట్టిన భరతరత్న నీవేనయ్యా మా గొంతు తడిపి ధూప తీర్చి మహనీయుడవైనావయ్యా నీవే నీవే మా యుగ ప్రవక్తము నీవే అయిపోతుంటిమో మీరే రాకుంటే మేమిట్ల బతుకుతుంటిమో
అనేది ఆనవాయితీ జరుగుతున్న విషయము. అలాగే కాకోకుండా అంబేద్కర్ అనేది ప్రతి నిత్యం మనం గుర్తుపెట్టుకునే విషయము. ఎందుకంటే ఒక్కరోజు అయిపోతే మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళే ఉంటారు. కానీ ఏదో రకంగా అంబేద్కర్ గురించి తెలుసుకోవడం మంచిది. మన పిల్లలకు చెప్పాలి, ప్లస్ మన వారసులకు చెప్పాలి. మన రిజర్వేషన్ ఫలాలు ఇప్పటివరకు అందిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మన పదవులలో కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఆయన కల్పించిన రాజ్యాంగం, ఆయన కల్పించిన హక్కులు. ఆయన చాలా వరకు చదువుకున్నాడు. కానీ ఒక్కొక్క చదువు ఒక్కొక్క పరిష్కారం కొరకు మనకు ఉపయోగపడదు. లా చదివిండు, లా పరిష్కారం ఇచ్చి, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఏది ఒక్క చదువు కూడా భవిష్యత్తులో ఒక చదివితే మనకు ఎంత ఉపయోగపడుతుందో, నా వారసులకు ఎట్లా ఉపయోగపడుతుందో అని చెప్పేసి ఆయన నిత్యం శ్రమించి ఆయన మన కొరకు జీవితాంతం బాధపడ్డ రోజులు ఉన్నవి. మనం ఈరోజు ఆయన గుర్తిస్తున్నాం అంటే ఆయన ఫలాలు అనుభవిస్తున్నాము. మనం నిత్యం ఆయనకు రుణపడి ఉంటున్నాం. ప్లస్ జగమంతా, ఒక మాటలో చెప్పాలంటే జగమంతా విశ్వరూపుడు. ఆయన జగమంతానికి విశ్వరూపుడు. అతన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రతిరోజు మన ఇంట్లో ఏదో రకంగా దేవుని ఫోటో ఉంటుంది. ఆ దేవుని ఫోటో పొద్దుగాల బయటికి వెళ్ళేప్పుడు దేవుని మొక్కి బయటికి వెళ్తాం. దాంతో పాటు ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మనం బయటికి వెళ్ళే ముందు గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఫోటో మన పిల్లలకు కూడా ఆ ఫోటో ఏందని చెప్పేసి అతని గురించి మనం అంబేద్కర్ గురించి పిల్లలకు చెప్తే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ఫలాలు అనుభవిస్తున్నాం. ప్లస్ ఇప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. అన్ని రకాలుగా వర్గీకరణ, బీసీ కులగణన ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఇవన్నీ మన ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఫలాలు స్కీమ్స్ వచ్చినా కూడా మీకు రిజర్వేషన్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోండి. మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఉన్నా కూడా ఆఫీస్కి వచ్చి మీ రిజర్వేషన్ మీకు వచ్చే హక్కులను కాపాడుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ